సినిమాలో యాక్ట్ చేసినందుకు నెల రోజులు యాక్ట్ చేస్తే 2,000 ఇచ్చారు. సీతాకోకచిలుక అవార్డు ఇచ్చేటప్పుడు 5,000 చెక్ ఇచ్చారు. అబ్బా ప్రతి సినిమాకి అవార్డు ఇస్తే బాగుంటుందిరా అనుకున్నాను అప్పటికి. ఎందుకంటే 5,000. ఇంకో మాట కూడా చెప్పారు. ఇక్కడ చాలామంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళు సీతాకోకచిలుక సినిమా చూస్తున్నప్పుడు మంచి వయసులో ఉండుంటారు వాళ్ళు. ఎందుకంటే నీకు ఎందుకు ఇచ్చారో అవార్డు నీకు తెలుసా అన్నారు ఆయన. ఎవరో కాదు, శాంతబాబు గారు. చనిపోయి ఆయన ఏ లోకంలో ఉన్నాడు పాపం. ఎందుకు ఇచ్చావు సార్ అన్న. ఏం లేదురా, నువ్వు నన్ను చూడగానే పోసుకుంటావు, నువ్వు దానికి ఇచ్చారన్నాడు. అయితే ప్రతి సినిమాలో పోసుకుంటాను, ఇవ్వమని చెప్పండి అన్న. సో అలాగా ఈ రోజున ఇటీవల మధ్య కాలంలో అమెరికా వెళ్తుంటే అబుదాబిలో అమెరికా కాన్సులేట్ ఇమిగ్రేషన్ దగ్గర ఒక అతను 6'2", 6'3" హైట్ ఉంటాడు, సురాన్ అతను, సెక్యూరిటీ. నన్ను యగాదిగా చూస్తున్నాడు. ఈడేంటి ఇలా చూస్తున్నాడు నన్ను అనుకున్నాను. మామూలుగా లైన్ వెళ్తుంటుంది కదా, లైన్ వెళ్తుంటే అతను ముందుకు వస్తున్నాడు, నేను వెళ్తున్నా, వస్తున్నాడు. నా ముందు ఒక ఇద్దరుంటే కనిపిస్తాను అని నా దగ్గర వచ్చాడు. ఆర్ యూ ఇండియన్ యాక్టర్? ఎస్. I know you. అంటే where you from? I'm from Sudan. Yes. I saw so many South Indian movies. I saw very good actors. Chiranjeevi, Nagarjuna, Venkatesh, Balakrishna, Pawan Kalyan, NTR, Prabhas అంటున్నాడు. అంటే తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది అనేది నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది అండ్ చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళందరూ ఆపేసి కమ్ అని చెప్పి వెళ్ళిపోయి, హే యూనో దిస్ గాయ్, దిస్ ద ఇండియన్ ఫిల్మ్ స్టార్, దిస్ సూపర్ స్టార్, నో ఐ డ్రీమ్, జస్ట్ గో. ఇంటర్వ్యూ చేయాల దడేలను గుడ్డి పట్టించారు. అంటే ఇప్పుడు ప్రపంచాడు కాబట్టి కష్టం. సో అట్లాగా మా లైఫ్ అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ విధంగా మీ అందరినీ కలిసిపోతాం ఈ ఫెస్ట్ రోజున. అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే మీ గురువులు ఉన్నారో వాళ్ళని జస్ట్ మన శత్రువులు కాదు, మన మిత్రులు. చెత్త ఈ సీతల్లా కరగచ్చారు.